మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుదృష్టి అమృతం. మరి 2, 5, 9, 11 భావాలపై గురుదృష్టి ఉంటే మరి అదృష్ట జాతకమే. ఎందుకంటే ద్వితీయ, పంచమ భాగ్య భావాలకి కారకుడిన. వృషభ లగ్నం అయితే గురుదృష్టి ఇప్పుడు పంచమ భావం మీద పడుతుంది. అట్లాగే వృషభ లగ్నానికి భాగ్యం మకర రాశి, అంటే 2 భాగ్యానికి పంచమానికి పడుతుంది. మరి మేష లగ్నంలో ఉన్న వాళ్ళకి, మేషరాశి వారికి ఇది బాగుంటుంది. అంటే ఇప్పుడు వృషభ రాశి, వృషభ లగ్నం అయితే ఇది వర్తిస్తుంది. కానీ మీది వృషభ లగ్నం అయితే, వృషభ లగ్నం అయి ఉంటే మీకు మీ భాగ్యరాశి మీద గురుదృష్టి ఉంది. మీ భాగ్యరాశి మీద గురుదృష్టి ఉంది. మరి గురుడికి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే ఈ దృష్టి ఉన్న చోట దాని పక్క రాశిలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే గురుడికి పంచమ దృష్టి కన్యా రాశి మీద పడుతూ ఉంది. మీది వృషభ లగ్నం అయితే ఇది అన్ని లగ్నాలకి ఎట్లా ఉంటుందో చెప్తాను. వృషభ లగ్నం అయితే పంచమ స్థానమే అయ్యింది, ఇలా పడుతుంది. మకర రాశి మీద పడుతుంది. పక్కనున్న రాశి శని భగవానుడు. గురుడికి 2వ రాశిలో శని భగవానుడు ఉన్నారు. వీరికి ఈ సంవత్సరం భాగ్యం అనేది వెరీ గుడ్. ఇంకా మిథున రాశికి తీసుకుందాం. 3 భావాల మీద స్థితి పొందినది భూతత్వ రాశి. చూసే 2 రాశులకి భూతత్వ రాశి మీద పడుతుంది. 1 జలతత్వంలో పడుతుంది. వృశ్చిక రాశి పంచమం అంటే గురుడు కారక ప్లస్, భాగ్యం అంటే గురుడు కారక ప్లస్. కాలపురుష కుండల చక్రానికి కన్యా రాశికి కుజుడికి కారక ప్లస్. అట్లాగే ఇది 10వ రాశి బుధునికి కారక ప్లస్ కాలపురుష కుండల చక్రానికి. అంటే ఇది ప్రతి ఒక్కరికి రాజ్యస్థానం అవుతుంది. ఒరిజినల్గా కాలపురుష కుండల చక్రం అంటే జాబ్. ఈ స్థానం మీద భాగ్య దృష్టి పడుతుంది. దానివల్ల అందరికీ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎక్కువ అవుతాయి. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి మిథున లగ్నం అయితే 4వ భావం మీద పడుతుంది. మిథున లగ్నానికి 4వ భావం అవుతుంది ఇది. అట్లాగే 5, 6వ భావం అవుతుంది మిథున లగ్నానికి. అట్లాగే 8వ భావం అవుతుంది. 4, 6, 8 మోక్ష రాశులు ఇవి. ఇందాక వృషభ లగ్నానికి 5వ రాశి, అట్లాగే 7వ రాశి, 9వ రాశి మీద పడుతుంది. అదే మిథున లగ్నానికి అయితే వృషభం వ్యయస్థానం అయ్యింది. 4వ స్థానం మీద, మిథున లగ్నం నుంచి 4వ స్థానం మీద, 6వ స్థానం మీద, 8వ స్థానం మీద పడుతుంది. 8 అంటే సడన్ ఈవెంట్స్. మరి మిథున లగ్నానికి
గురుడు మిథున లగ్నానికి గురుడు బాధకుడు. అంటే 4వ రాశి నుంచి ఏమి పొందే అవకాశాలు తక్కువ. మరి 6వ రాశి అంటే శత్రు రుణ రోగస్థానం ఇది. ఓకే. 8వ స్థానం అంటే ఆయుష్, ఇది ఓకే. మరి 4 ఎందుకు అంటే ఈయనకి 2 కేంద్రాధిపత్య దోషం కాబట్టి ఆ కేంద్రం మీద దృష్టి పడుతుంది. ఆ దృష్టి అనేది దోషం అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది శుక్రరాశుల వారికి, శుక్ర లగ్నాల వారికి ఇది మంచి యోగం. ఇది 1 పాయింట్. రెండోది బుధుడు, కుజుడు, శని అయ్యారు. ఈ ఏ రాశుల మీద అయితే దృష్టి పడుతుందో మరి ఆ దశలు జరుగుతూ ఉంటే ఎవరికైనా ఆ దశలు మీ లగ్నానికి 2, 5, 9, 11 స్థానాలు అయితే వెరీ గుడ్. ఇది 2వ పాయింట్. 3 ఏదైనా గ్రహాలు ఉంటే, ఇప్పుడు తులాలగ్నం అనుకోండి, వృషభం అష్టమంలో గురుడు ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు తులాలగ్నానికి. అంటే ఇది కారక ప్లేసే కదా గురుడికి. ఇక్కడ ఏ గ్రహం ఉన్నా ధన విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా తీసుకోండి. ఇట్లాగా ఇప్పుడు ఈ గురుడు ఈ ఒక్క రాశులనే చూస్తూ ఉంటారు. అది మీ జన్మ లగ్నానికి ఏ భావాలు అయ్యాయో చూసుకోండి. కర్కాటక లగ్నం అయితే తృతీయ భావం అయింది. కర్కాటకం అయితే 1, 2, 3, 4, 5 పంచమం అయింది. ఇది కర్కాటక లగ్నానికి పంచమ భావం మీద పడుతుంది కాబట్టి కుజమహాదశ కానీ ఇందులో ఏదైనా గ్రహ దశలు జరుగుతూ ఉంటే ఇది వెరీ గుడ్ అనిపిస్తుంది. మరి 7వ స్థానం మకర రాశి అయ్యింది కర్కాటక లగ్నానికి. అట్లాగా అష్టమ స్థానం శని భగవానుడు అయింది. అంటే ఇక్కడ కారక ప్లేస్ కాదు ఈయనకి, ఇది యోగిస్తుంది. ఇక్కడ కారక ప్లేస్ కానప్పటికీ వివాహం అనేది జరగవలసిన వాళ్ళకి వివాహం ఎవరికి? కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి. మరి ఇక్కడ ఇది కారక ప్లేస్ కాదు కాబట్టి శని భగవానుడు గురుడి నుంచి కారక ప్లేస్లో లేరు ఇక్కడ ఆయన దృష్టి నుంచి. అయితే ఈ లగ్నాలకు వారికి శని భగవానుడు అష్టమాధిపతి అయ్యి అష్టమంలో స్థితి పొందారు. లగ్నం నుంచి చూస్తే ఇది మంచిదే. మరి మళ్ళీ ఇదే భావాల్ని చూస్తూ ఉంటారు, ఇది తప్పేదే లేదు. సింహ లగ్నం వారైతే 1, 2 ధనస్థానం మీద దృష్టి పడుతుంది. సింహ రాశి అయినా సింహ లగ్నం అయితే రాశి అంటే ధనస్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి ధనయోగాలు ఉంటాయి. లగ్నం అనేటప్పటికీ ఇక్కడ బుధ గ్రహం యొక్క దశ కానీ ఇందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశ కానీ నడుస్తుంటే వాటి మీద పడుతుంది కాబట్టి ఆ దశలు యోగిస్తాయి. రాశిపరంగా చూసుకుంటే ఇది లగ్నానికి కాదు, రాశిపరంగా చూసుకుంటే 2 కాబట్టి ధనయోగాలు ఉంటాయి. సింహలగ్నం వారికి 1, 2, 3, 4 చతుర్థం కారకం కాదు, 5, 6 ఇది కారక ప్లేస్ కాదు. సింహలగ్నం వారికి రాశిపరంగా అయితే ధనయోగాలు ఉంటాయి. లగ్నపరంగా అయితే మీకు ఆ రాశుల్లో ఏమైనా గ్రహాలు ఉంటే ఆ దశలు నడుస్తూ ఉంటే ఓకే. మరి కన్యా లగ్నం వారికి లగ్నం మీదే దృష్టి 2, 3 పనిచేయదు, 4, 5 మకర రాశి మీద పడుతుంది కాబట్టి పంచమానికి సంబంధించినవన్నీ బాగుంటాయి.
పిల్లలకు బాగుంటుంది. అలాగే గురుడు కారకా ప్లేస్ నుంచి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధన లాభాలు అందిస్తారు. ఇక్కడికి అయిపోయింది. తులా లగ్నం వారికి ఇందాక చెప్పుకున్నాను ద్వితీయ స్థానం మీద పడుతుంది కాబట్టి తులా రాశికైతే ధనయోగాలు, తులా లగ్నం వారికి అయితే ఇందులో గ్రహ దశలు లేదా కుజమహాదశ జరుగుతుంటే మంచిది. మరి వృశ్చిక లగ్నం అంటే ఇది కారకా ప్లేస్ కాదు. మూడో స్థానం 4, 5, 6, 7, 8, 9, 10, 11 లాభస్థానం అయింది. వృశ్చిక లగ్నానికి 11 లాభస్థానం కాబట్టి ఇది మంచిదే. తర్వాత మకర లగ్నం వారికి మకర లగ్నం మకర రాశి లగ్నం మీద పడుతుంది. రాశి ఇది కారకా ప్లేస్ కాదు. 2లో శని భగవానుడు ఉన్నాడు. మకర లగ్నంకి అయితే శని భగవానుడు రాశి నుంచి చూసే ధనయోగాలు 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యం మీద పడుతుంది మకర లగ్నం వారికి. అదే మకర రాశి అయితే భాగ్యం అనేది ఇప్పుడు ఉంటుంది. అదే మకర లగ్నం వాళ్ళకైతే ఇక్కడ గ్రహాలు ఉండి ఆ దశలు లేదా బుధ మహాదశ యోగిస్తుంది. ఇంకా కుంభలగ్నం వారికి లగ్నంలో శని భగవానుడు వ్యయ స్థానం మీద గురు దృష్టి. ఇది పనిచేయదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కుంభలగ్నం వారికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టం మీద గురు భగవానుడు దృష్టి. 9, 10వ స్థానం మీద గురు భగవానుడు దృష్టి. ఇది ఏ కారకా ప్లేసు కాదా దృష్టి. అందులో గ్రహదశలు జరుగుతూ ఉంటే అవి యోగాన్ని ఇస్తాయి గురుడి వల్ల. ఇప్పుడు అంటే ఇప్పుడు మకర రాశి మీద పడుతుంది కాబట్టి కుంభలగ్నం వారికి వ్యయ స్థితి మీద అక్కడ గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు నడుస్తుంటే వాటి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగుతాయి. మరి మీన లగ్నం వారికి 1, 2, 3 మీన రాశి వారికి తృతీయం. ఇది పనిచేయదు. 4, 5, 6, 7 సప్తమం 8, 9 మీన రాశి వారికి అయితే 9 భాగ్యం. లగ్నం వారికి అయితే కుజమహాదశ కానీ ఇందులో ఏదైనా గ్రహ దశలు ఉంటే అవి యోగిస్తాయి. మేష లగ్నం చెప్పాను. 1, 2లోనే గురుడు. మేష రాశి అయితే ధనపరంగా, మేష లగ్నం అంటే అది ధనమే వస్తుంది. ఇది మేష లగ్నంకైనా మేష రాశికైనా బాగుంది. అయితే ఒక గురుడు ఇక్కడే స్థితి పొందారు కాబట్టి రాశి నుంచి అయితే గురుడు ఇక్కడ, లగ్నం నుంచి అయితే గురుడి మీదకి గురుడే వచ్చి ఉన్నాడు. అట్లా తీసుకోండి. ఎలా యోగాలు ఇస్తాయి గురుదృష్టి అమృతం. మరి ఆ భావాలు మీకు పడిన చోట మీ లగ్నంలో అది 2, 5, 9, 11 భావాలు అయితే యోగాన్ని ఇస్తాయి. రాశి నుంచి అయితే అది మళ్ళీ మారుతుంది. ఇప్పుడు వృషభ లగ్నం వృషభ రాశి అంటే చంద్రుడు లగ్నం ఒకటే. 1, 2, 3, 4, 5 పంచమ భావం మీద ఇది గుడ్డు. 6, 7, 8, 9 ఇది కూడా గుడ్డే. ఇట్లాగా గ్రహాలు ఉండి ఆ దశలు నడుస్తుంటే అవి యోగిస్తే, గ్రహాలు లేక ఆ భావం మీద పడుతుంటే ఆ భావం ద్వితీయమైందా పంచమైందా లాభమైందా దాన్ని బట్టి గురుడు ఫలితాలు అందిస్తాడు. తర్వాత కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రం ప్రజెంట్ కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి భగవానుడు ద్వితీయాధిపతి అయినా పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా లాభాధిపతి అయినా మీ లగ్నానికి కృత్తికా నక్షత్రం కాబట్టి ఇది పనిచేస్తుంది రవి మహాదశ జరిగే వాళ్ళకి. అలాగే రోహిణి అయితే ఇంతే, ఇలాగే చూసుకోవాలి. ఇలా 3 నక్షత్రాల మీద మారినప్పుడు ప్రస్తుతం కృత్తిక రవి నక్షత్రం. రవి గురులు మిత్ర గ్రహాలు
అశ్విని, భరణి, కృత్తిక మూడవ నక్షత్రం. కృత్తిక మూడవ నక్షత్రం. లగ్నం నుంచి ఒక పరంగా యోగాలు అందిస్తే రాశి నుంచి, రాశి అంటే చంద్రుడు మనఃకారకుడు. మనసు మీద పనిచేసేది కూడా చాలా ముఖ్యం. మన మనస్సు స్థిమితంగా ఉంటేనే ఏ పనిలోనైనా రాణించగలం, ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనైనా బయటికి రాగలం. అందుకని రాశి నుంచి ఒక విధంగా ఉంటుంది, లగ్నం నుంచి ఒక విధంగా ఉంటుంది. లగ్నం నుంచి ఉన్న వీడియోలు చాలా పెట్టి ఉన్నాను. లగ్నం అంటే ఏం కాదండి, మన లగ్నం మనమే. లగ్నం నుంచే వచ్చే భావాలు మారిపోతాయి. అదే చంద్రుడి నుంచి వచ్చే భావాలు మళ్ళీ మారిపోతాయి. ఇలాగ చంద్రుడు అంటే 2.5 రోజులకి ఒకసారి ఆయన సంచారం కాబట్టి ఆ సంచారం బట్టి మనకి ఫలితాలు. లగ్నం నుంచి అయితే ఎక్కడ ఏ గ్రహాలు మనం పుట్టినప్పుడు స్థితి పొందాయో ఆ గ్రహాలు అక్కడే ఉంటే ఆ గ్రహాల మీదకి ఏదైనా గ్రహాలు రావడం, ఇట్లాంటివన్నీ మారతాయి. మనం చేసే పనులు అభివృద్ధి వస్తుందా రాదా అనేది లగ్నం నుంచి. రాశి నుంచి అంటే మనం ఎంత పని ఎంతవరకు ఏ విధంగా చేయగలం అనేది రాశి నుంచి ఇట్లాగా మారుతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.